Hello guys, welcome back to our channel Anil Education All-Rounder KNR University 2024 సంబంధించి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ కోర్సెస్ సంబంధించి ఆన్లైన్లో స్కాలర్షిప్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి మీరు అందరూ కూడా స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఒక స్కాలర్షిప్ సంబంధించి అప్డేట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అందరికి కూడా ఈ యొక్క స్కాలర్షిప్ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కొన్ని కామెంట్స్ కూడా రావడం జరిగింది అనమాట. ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పేది ఏంటంటే స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ గైస్. ఓకే ముందు మనం చూసినట్లయితే టీజీఈ పాస్ అనమాట, తెలంగాణ స్కాలర్షిప్ 2024-25 బ్యాచ్ అకాడమిక్ సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనం డేటు చూసుకున్నట్టయితే ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే మనం ఖచ్చితంగా మనం అయితే ఆన్లైన్లో స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవాలి. ఓకే, మీకు ఇక్కడ చూస్తాను ఒకసారి వెబ్సైట్ అనమాట. ఇది టీజీఈ పాస్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇందులో మనము ఇంటర్ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీ అందరూ అనమాట, బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, అందరి ఈ నుంచే మనము ఆన్లైన్లో స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, ఒకసారి మనం చూడడానికి మనం క్లారిటీ ఇచ్చారనమాట. పోస్ట్ మ్యాట్రిక్ ఫ్రెష్ అండ్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫర్ 24-25 ఓపెన్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇస్ 31/12/2024 అనమాట. అంటే December 31 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మీకు డౌట్ రావచ్చు, అన్న మరి December 31 వరకు అయితే టైం ఇచ్చారు కదా, మరి ఇంకా మాకు కౌన్సిలింగ్ కంప్లీట్ కాలేదు, మరి ఆ లాస్ట్ డే అయిపోతుంది కదా, మేము ఎలా అప్లై చేసుకోవాలి, మాకు ఒక పలానా కాలం సీట్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలి కదా, మరి ఎలా అప్లై చేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అనమాట లాస్ట్ ఇయర్ మనము కంపేర్ చేసుకున్నట్లయితే ఈ విధంగానే బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ కావచ్చు అనమాట. కౌన్సిలింగ్ వచ్చేసి దాదాపుగా January 13th, 14th, 15th వరకు అయితే జరిగిందనమాట. కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా అనమాట అందరూ కూడా ఈ యొక్క డేట్ అయితే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. మనకు ఎండ్ ఆఫ్ ది డే మనం చూసుకున్నట్లయితే ఈ డేట్ వచ్చేసి మనకు 2025 January 31 వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తారన్నమాట. ఖచ్చితంగా డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. మీరు ఎటువంటి టెన్షన్ పడకండి, ఎటువంటి దిగులు చెందకండి. మీరు అందరూ కూడా ఒకసారి కాలేజ్ జాయిన్ కాగానే మీకు స్టెప్ బై స్టెప్ అనమాట మీ ఫ్యాకల్టీ కావచ్చు, మీ ప్రిన్సిపల్ కావచ్చు, మీ యొక్క హెచ్ఓడిస్ కావచ్చు మీకు ఇంటిమేట్ చేస్తారనమాట. ఓకే, స్కాలర్షిప్ ఇలా అప్లై చేసుకుని స్టెప్ బై స్టెప్ చెప్తారు. అదేవిధంగా ఒకసారి మీరు కాలేజీకి జాయిన్ అయిన తర్వాత మరి మీ ఓన్గా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ మన ఛానల్ ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ యూట్యూబ్లో సెర్చ్ చేసిన మన వీడియో వస్తుంది ఫస్ట్గా. అదేవిధంగా మీకు కావాలనుకున్నట్లయితే ఒకసారి వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఆ విధంగా మీ మొబైల్ ఫోన్ నుంచి కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మనమైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏదైనా అప్డేట్ అనమాట. అందరికీ డౌట్ అయితే ఉండనమాట. ఈ యొక్క డౌట్ మీకు క్లారిటీ వస్తుందని భావిస్తా ఉన్నాను. ఎటువంటి టెన్షన్ ప్రకారం ఖచ్చితంగా మనకు ఇదంతా కూడా నాకు డేట్ అయితే ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఇది గవర్నమెంట్ కాబట్టి మీ ఎట్లయినా మనది కూడా కేంద్ర యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి ఇవన్నీ వాళ్ళకు మొత్తం రిలేటెడ్ ఉంటాయి అనమాట, లింక్స్ ఉంటాయి కాబట్టి వారు ఎక్స్టెండ్ చేస్తారు. ఇదనమాట 3-4 డేస్ అయితే మీకు అయితే అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోయాను, ఎందుకంటే నేను ఎంటెక్ ఎగ్జామినేషన్స్ నాకు మిడ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి నేనైతే అవైలబుల్ లేకుంటున్నాను అనమాట. ఓకే, ఇప్పటి నుంచి మరి నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్ కూడా స్టెప్ బై స్టెప్ మీకు కంప్లీట్గా ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ తరపు నుంచి. మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మనకు థర్డ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా మరి మనకు ఆల్రెడీ కూడా నాట్ జేఎన్ స్టూడెంట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు కదా. దాదాపు 500 మంది స్టూడెంట్స్ కూడా నాట్ జేఎన్ కదా, మరి కాలేజీలో వచ్చేసి మిగతా 500 సీట్లు ఖచ్చితంగా మనకు థర్డ్ ఫేజ్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదనమాట. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. ఓకే, మీకు ఏమైనా స్కాలర్షిప్తో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి స్టెప్ బై స్టెప్ కామెంట్స్ అయితే చేయండి, మన ఛానల్లో అయితే రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.